హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆద్య కోసం వెతుక్కుంటూ జానకి, రఘురాం, రామలక్ష్మి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. శ్రీను, శౌర్య అనేమో రైల్వే స్టేషన్కి వెళ్తారు. అయితే ఎక్కడ కూడా ఆద్య కనిపించకపోవడం అందరూ చాలా బాధపడుతూ తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అయితే అప్పుడు బిట్టు రామలక్ష్మి వాళ్ళకి చెప్పిన మాటలతో రామలక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. బావా, నువ్వు బ్రతికిపోయావు పో. ఆద్య తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తిరిగే వస్తుంది. ఎందుకు అంటే ఆద్య పాస్పోర్ట్ని బిట్టు ఎత్తేసాడు, బావ ఎత్తేసాడు. ఇప్పుడు ఆ పాస్పోర్ట్ లేదే ఆద్య ఎలా అమెరికా వెళ్ళిపోతుంది, కాబట్టి ఆద్య తప్పకుండా ఇంటికే వస్తుంది బావ అని ఇప్పుడు బిట్టు నీ పాలిట దేవుడు అయిపోయాడు అని రామలక్ష్మి చెబుతూ ఉంటే, అవును అవును నేను దేవుడిని అని బిట్టు చెబుతూ ఉంటాడు. అక్క, నువ్వు వెళ్ళటానికి వీల్లేదక్క అని బిట్టు ఏడుస్తూ ఆద్యని హక్ చేసుకున్నప్పుడు ఆద్య హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పాస్పోర్ట్ని బిట్టు తీసేసుకొని ఉంటాడు. దాంతో పాస్పోర్ట్ లేక ఆద్య ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఆద్య రావటం, అదిగో ఆద్య వస్తుంది అని రామలక్ష్మి చాలా సంతోషపడుతూ చెబుతూ ఉంటుంది. అయితే అప్పుడే ఆద్య చాలా సీరియస్గా బిట్టు దగ్గరికి వచ్చి బిట్టు చేతిలో ఉన్న పాస్పోర్ట్ని లాగేసుకొని ఉంటుంది. అక్క, ఏంటక్క తీసేసుకుంటున్నావు, వద్దక్క అని బిట్టు చెబుతూ ఉంటాడు. అయినా కూడా ఆద్య ఏమీ మాట్లాడకుండా ఆ పాస్పోర్ట్ని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే జానకి అడ్డుగా వస్తుంది. అమ్మ ఆద్య, నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి అడుగు బయట పెట్టి అమెరికా వెళ్ళావే అనుకో, నా ఆస్తికలు కూడా నువ్వు చూడలేవమ్మా, చూడలేవు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఈ పెద్దమ్మ చెబుతుంది నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని జానకి చెబుతుంది. కూతురు ఎదగడానికి తండ్రిగా నేను ఎంత కిందకైనా వెళ్తానమ్మా, కానీ నువ్వు ఆకాశంలో ఎగరటానికి వెళ్తున్నావు, అమెరికా వెళ్తున్నావు. నువ్వు వెళ్ళకుండా ఉండాలి అంటే ఎంత కిందికి దిగిపోవాలో చెప్పు, అంతా చేస్తాను అని రఘురాం అంటాడు. అప్పుడు ఆద్య నేను ఇక్కడే ఉండాలి అంటే నాదొక కండిషన్ అని చెప్పడంతో, ఏంటి ఆ కండిషన్ అని జానకి అంటుంది. శ్రీనుతో నాకు విడాకులు కావాలి. నేను శ్రీనుతో విడాకులు తీసుకున్నట్లయితేనే నేను ఇక్కడే ఉంటాను అని ఆద్య చెప్పడంతో జానకి, శ్రీనుతో పాటు రఘురాం అందరు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. శ్రీను అయితే ఆద్య మాటలకి చాలా చాలా బాధపడుతూ, ఏంటి విడాకులా